Shriyan, how many times I tell you, Ra? Come inside first. Time over, Nana. Don't irritate me. Come first. Go and wash your legs first. So many times irritating me. First, wash your legs. Wash your legs. Wash your hands. Take sanitizer from there. How many times I tell you, Ra? Just one time I tell. You should remember everything. Nikita. Hi Soumya. Had your dinner? తిన్నా మీరు తిన్నారా? No, kids are playing outside. And that's why I'm calling them. అవునా? తిన్నారా మీరు? తిన్నాము. అదే మీ వాయిస్ వచ్చింది, అందుకని అడిగాను తిన్నారా లేదా అని. బట్టలు తీసేద్దామని ఇక్కడికి వచ్చాను. సో డోర్ ఓపెన్ ఉంది, సో దాని గురించి అడిగాను. No, we did not had dinner. Just now after dinner, children's after me. Okay. What special today? Today gokarkai fry. Just fry pachi pulse. That's it. Hey, Shriyan, remove the. Don't touch the hand. Yeah. మీ పిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడతారా? ఇంగ్లీషే. ఇక్కడ మా మరిది వాళ్ళ ఇంటికి వస్తేనే కొంచెం అంత తెలుగు అంట మొత్తం బూతులు మాట్లాడేసి ఉంటారు అంతా. లేకపోతే మా పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినా సరే మమ్మీ ఐ వాంట్ గో షిట్ అని అంటారు. ప్రాపర్ మా జగిత్యాలనే. మరి మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? నేను నేర్చుకున్నా కదా, మన కోటిలు దొరుకుతాయి బుక్స్ అవి నేర్చుకున్నా. పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు? అవును నిఖిత, ఒకటి అడగాలా? మీ హస్బెండ్ కూడా ఇంగ్లీషే మాట్లాడతారా? అంటే మాది అలవ్ మ్యారేజ్ కాబట్టి నేను నేర్పించాను. బుక్స్ అవి కొనుక్కున్నాను, కోటిలు దొరికేటివి. అవి కొనుక్కొని దాంతో నేను కొంచెం నేర్చుకుంటూ ఆయన కూడా ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాను. ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఐ గోయింగ్ టు ఆఫీస్ అంటారు. చాలా ఇంగ్లీష్ మాట్లాడతాం. వైఆర్ లైవింగ్ సారీ లాఫింగ్. రానప్పుడు నేర్చుకోవాలి బట్ డోంట్. ఇది రానప్పుడు నేర్చుకునేలాగా లేదు, కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా ఉంది. నీకు అలా అనిపిస్తే నేను వాట్ కూడా ఎడు నాకు నచ్చినట్టు నేర్చుకో. నీకోసం అయితే నేను బతకట్లేదు కదా. అయినా అన్న 10th చదివిన ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది? ఎందుకు రాదు, కోటిలో దొరుకుతాయి బుక్స్ అడివి కొనుక్కుంటే నీకు కూడా వస్తుంది ఇంగ్లీష్. 5th క్లాస్ చదివినా అని చెప్పిండు అన్న. ఎవరు చెప్పారు? 5th ఏం చదవలేదు నేను, ఓపెన్ డిగ్రీ చేస్తున్నా. యూ డోంట్ నో దెన్ ఆస్క్ మీ. ఏది పడుతుంది టెల్లింగ్ నో. అవును, మీ అత్త కూడా ఇంగ్లీష్ వచ్చా? మా అత్త కూడా ఇప్పుడు నేర్పిస్తున్నా. ఇప్పుడు సేఫ్ అంటుంది, మొన్నటి వరకు ఇప్పుడు యాపిల్ అంటుంది. అంతే మరి ఎట్లా ఉంటుంది మరి? నిఖిత అంటే మామూలు ఇంగ్లీషే ఉన్న మొత్తం. ఏ శ్రియాన్ డోంట్ ప్లే. ఒక్క నిమిషం కొంచెం ఆగదా? శ్రియాన్ డోంట్ గో నియర్ బై షైనీ. ద జొల్లు విల్ ఆల్ టాక్. యు వాష్ యువర్ హ్యాండ్స్ 2 times. జస్ట్ లిజన్ మై వర్డ్స్. డోంట్ ఇరిటేట్ మీ నాన్న. మా అక్క కూడా ఇట్లానే పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తా అని ఇంగ్లీష్ నేర్పించింది. ఇప్పుడేమో ఒకడు సైకిల్ దుకాణంలో పనిచేస్తుండు, ఇంకొకడేమో. మై చిల్డ్రన్స్ ఆర్ నాట్ లైక్ దట్. యువర్ సిస్టర్ చిల్డ్రన్స్, ఓకే? యూ డోంట్ కంపేర్ విత్ అనదర్ సన్స్. ఆడు మమ్మీ అంటలేడు కానీ నువ్వు అన్ని పెద్ద పెద్ద నరుకుతున్నావు. వాట్ you are bloody talking everything. That is not correct. It's not English, it's totally butler English. We know what is English, what is not English. We are by the books on Koti, okay? Professionals is there, sailing man. Okay. You don't talk rubbish everything, okay? అక్క జాబ్ ఎక్కడ చేశారు అక్క మీరు? నేను NFC లో చేశాను. నేను NFC కాదు, MNC. నేను చెప్పేది నువ్వు NMC అది కాదు, గచ్చిబౌలి కాదు. మరి శీషా డబ్బా కంపెనీ ఉంది. ఏంది ఎక్కడ చేసి ఏంటిది? ఐ షుడ్ హ్యావ్ టు ఇంట్రెస్ట్ లెర్న్ ఇంగ్లీష్. యు డోంట్ ఇన్సల్ట్, ఓకే? లేదు నిఖిత. సాయ్, వాట్ యు సెడ్ టు దిస్ neighbors అక్క? I study 5th class only. Mental talking that all. You have no shame. How many times I tell you? ఇప్పుడు మీ పిల్లలు బయటికి వెళ్తే ఏమని చెప్పి వెళ్తారు మీకు? మామ గోయింగ్ అవుట్ సైడ్ అంటారు. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, మరి వాళ్ళతో ఎలా మాట్లాడతారు మీరు? ఇట్లనే మాట్లాడతాం ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ లో పిల్లలు మాట్లాడతారా మీతో? మాట్లాడతారు, బట్ వాళ్ళు కొంచెం వాళ్ళు అనుకోరా శ్రీయాన్ మమ్మీ కొంచెం ఓవర్ గా మాట్లాడుతుందని? ఓవర్ ఎందుకు? రానప్పుడు నేర్చుకుంటే తప్పేముంది? కోటికెళ్ళి తెచ్చుకోండి. ఇట్స్ ఓకే నిఖిత, ఫైన్. నేను ఏమంటున్నానంటే ఎప్పుడు మాట్లాడాలి అప్పుడే మాట్లాడాలి కదా. మా ఇష్టం అండి, మేము ఎప్పుడు ఇంగ్లీష్ లోనే పుట్టినాం, మేము ఇంగ్లీష్ మొత్తం మాట్లాడతాం. ఇంగ్లీష్ అయితే ఇక్కడ ఎందుకు ఉంటున్నారు?
ఏమైతుంది అంటే మేము మాట్లాడొద్దా ఇంగ్లీష్? అసలు నేర్చుకుంటాం, తప్పేముంది. అంటే మీరు టాక్ ఇంగ్లీష్, వి ఈట్ ఇంగ్లీష్. ఇప్పుడు మీ అత్త కూడా అన్నం కావాలా కూడలని అడుగుతుంది. ఐ వాంట్ రైస్ అంటది మా అత్త. మీరు నవ్వకండి ఇట్లా పిచ్చి దాని లెక్క. వాళ్ళకు కూడా నేర్పియాలి మనం ఇంగ్లీష్. పిల్లల ఫ్యూచర్ అంతా ఇంగ్లీషే ఉంటది. అవును, మీ మామ ఇప్పుడు కనిపించాడు. ఎక్కడ ఉంటాడు మీ మామ? అవన్నీ మీకెందుకు? యు డోంట్ డస్ దట్స్ సారీ ట్యూషన్స్. మీరు అవన్నీ అడగండి, మీకు సంబంధం లేదు. తిన్నారు కదా, వెళ్ళి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కావాలంటే 2 బుక్స్ ఇస్తా. క్లాసెస్ ఇస్తారా మా పిల్లలకు కూడా? మీరు డోంట్ ఇరిటేట్, ఓకే? జస్ట్ యూ హ్యావ్ నేబర్స్ లైక్ నేబర్స్, దట్స్ ఇట్. మరి నేను తెలుగులో మాట్లాడుతూ మీరు మాట్లాడొచ్చు కదా. ఐ డిడ్ నాట్ టాక్ ఇన్ తెలుగు. ఐ టాక్ తెలుగు బట్ లిటిల్ బిటిల్. తెలుగు మాట్లాడడానికి వస్తలేదు అసలు నీకు ప్రాపర్ గా. అరే ఐ స్పీక్ తెలుగు బట్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వై ఆర్ యు ఇరిటేటింగ్? సీసెల్ డబల్ కంపెనీలో ఇంగ్లీషే మాట్లాడతారా? ఎస్, మా సూపర్వైజర్ సార్ తో మాట్లాడతా ఇంగ్లీష్ లో. ఆయన గిట్ల ఇంగ్లీషే మాట్లాడతారా? హ్యాడ్ యువర్ లంచ్, వేర్ ఆర్ యు గోయింగ్? అవును, ఇంకా అన్న రాలే కదా మరి. వై సాయి కేమ్ ఇన్సైడ్. సాయి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు, డిన్నర్ మాకు. ఓకే, ఆఫ్టర్నూన్ తినేటప్పుడు ఏమంటారు మరి? ఆఫ్టర్నూన్ లంచ్ అంటాం మేము. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ గ్రాండ్ మదర్స్ నువ్వు అట్లా పిచ్చి పిచ్చిగా నవ్వకండి మీరు. తెలుసుకో, మాకు కూడా వస్తుంది. కొంచెం అది కరివేపాకు కూడా వేయి సాయి, దాంట్లో స్మెల్ రావాలి. కొత్తిమీర కరివేపాకుది పప్పులో చెప్పొచ్చు కదా, ఎందుకు కరివేపాకు అని చెప్పారు ఇప్పుడు? కొంచెం సాయి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి సాయికి అంత పర్ఫెక్ట్ రాదు ఇంగ్లీష్, అందు నుంచి ఇప్పుడిప్పుడు నేర్చు. సాయి స్మెల్ షుడ్ హ్యావ్ టు కమ్ ఆన్. ప్లీజ్ వెళ్ళండి, ఇరిటేట్ చేయకండి. హెడ్ఏక్ వస్తుంది మీతో మాట్లాడుతుంది. మీరు మాట్లాడుతున్నా శ్రీహాన్. అరే నాన్న, డోంట్ టచ్ దట్ రా. ఇన్నిసార్లు మాట్లాడుతున్నా కానీ బాబు ఒక్కసారి ఇట్లా పలుకుతలేడు. అంటే మీ రెస్పెక్ట్ అంతగానం ఉంది బాబు మీద. మా పిల్లలకు నేర్పించాం, పెద్దోళ్ళతో ఆపోజిట్ మాట్లాడదని చెప్పింది ఇంటర్ అంతే. యూ డోంట్ టాక్ రబ్బిష్, ఓకే? ఆల్ అవలముండల్ జమాయిన్స్. ఇక నథింగ్ నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు, ఇద్దరం ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుకుంటున్నాము. గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మీకేమైతుంది మరి? ఎందుకు ఇప్పుడు ఎవరిని అన్నారు మీరు? మిమ్మల్ని ఎందుకన్నా నేను? ఎవరిని అన్నారు? మిమ్మల్ని అనలేదు నేను. మర్యాదగా చెప్తున్నా, ఎవరిని అన్నావు చెప్పు. మిమ్మల్ని అంటే నన్ను నేను అనుకుంటున్నాను. ఏం తమాషా చేస్తున్నావా? మంచిగా మాట్లాడుతుంటే ఉల్టా సీదా మాట్లాడుతున్నావు. ఏంది నాటకాలు పడతావు? ఏంది నువ్వు చేస్తుంటే? ఏంది చెప్పు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే నీకెందుకే అవలముండా? మళ్ళీ మేము వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఓవర్ యాక్షన్ ఇంగ్లీష్ అంటే మేము చదువుకోలేదా? మాకు తెలియదా? ఇక నువ్వు మాట్లాడితేనే మేము నేర్చుకోవాలా ఏంది? నేను ఎవడు మాట్లాడు? అన్ని మోతబరి మాటలు మాట్లాడుతావు. నువ్వు ఎక్కువ మాట్లాడు. సాయి సీ దిస్ నేబర్స్ అక్క ఈస్ కోల్డింగ్ మీరే. ఓవర్ రాడితే ఎంత మంచి సార్ అందరికి తెలుసు. సాల్ది పని చూసుకో. నేను ఇంగ్లీష్ మాడితే కనలే ఎవరు అమ్మ ఒక్కొక్క దానికి అవలముండలకైతే కాలనీలా పెద్ద. కొంచెం మెల్లగా మాట్లాడండి, మాకు పక్కన డిస్టర్బ్ అవుతుంది. మిమ్మల్ని ఎవరు అడిగారు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. తను ఎట్లా మాటని చూసారా మీరు? టైం ఏమైతుంది, మీరు ఏం మాట్లాడుతున్నారు? తనకు చెప్పండి. అవలముండస్ ఆల్ జమాయింగ్, ముచ్చట్లు పెట్టింగ్, గడప మీద ముగ్గులు పెట్టింగ్, వాళ్ళింట్లో ఏం తినాయి, ఇంట్లో ఏం తిని మొత్తం ఆగమాగం మాట్లాడింగ్. మొత్తం ఇంగ్లీష్ నాత్కం. నిఖిత ప్లీజ్ నిఖిత, మా హస్బెండ్ కి హెల్త్ బాగాలేదు, కొంచెం మీరు మాట్లాడండి. వాట్ షుడ్ ఐ డు? లిటరల్లీ మీ వాయిస్ వినిపిస్తుంది నిఖిత. దెన్ ఐ షుడ్ హావ్ లౌడ్ వాయిస్. దట్స్ నాట్ మై మిస్టేక్. నిఖిత నాకు ఇంగ్లీష్ రాదు నిఖిత, తెలుగులో మాట్లాడు. యు గో అండ్ స్లీప్. గుడ్ నైట్. నువ్వు అనుకోపో, నాటకాలు పడకు. చూసిందాలు దీనికైతే ఎక్కువ ఉంటది అమ్మా. పోయే అవలముండ పో, అన్ని నాటకాలు పడుతుంటావు. నువ్వు చక్కగా మాట్లాడాలి. ఎప్పుడైనా దొరికినావు అనుకో నువ్వు. సాల్ది సాయి మేము మాట్లాడుతూనే ఉంటది.